హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గుండాల సైదుల్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో బీసీలపై ఎంత దోపిడీ జరుగుతుందంటే ఈరోజు ఈ ఒక ఎండార్స్మెంట్ చూద్దాం. మాచర్ల పురపాలక సంఘం దీనిలో 7/3/2020 సంవత్సరం నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లుగా ఏ నియోజకవర్గానికి ఎవరెవరిని కేటాయించారు, వాళ్ళ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వ్డ్ చేసినటువంటి ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవులకు భాగంలో మాచర్ల బీసీకి రిజర్వ్ అయింది. ఇది జనరల్, బీసీ జనరల్కి రిజర్వ్ అయింది. అయితే ఇది కాదా దుర్మార్గం? అసలు మాచర్ల పట్టణంలో బీసీలు లేరా అంటే ఇక్కడ బీసీలందరూ నిద్రపోతున్నారా? అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి మనం గమనిస్తున్నారా? మన బీసీలు 100కి 80%, 65%, 80% బహుజన జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలకు రిజర్వ్డ్ చేయబడినటువంటి మున్సిపల్ చైర్మన్ పదవిని రాజకీయ దురహంకారంతో గత ప్రభుత్వం నుండి కొనసాగుతున్నటువంటి ఈ మొండి వైఖరి బీసీలను నడ్డి విరగొట్టి బీసీని పైకి రానివ్వకుండా చేసేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అది మనకు ఉన్నది 60% జనాభాకి కనీసం కేవలం 27% మాత్రమే రిజర్వేషన్ కల్పించబడింది. ఆ రిజర్వేషన్లు కూడా ఇలా వక్ర మార్గాన మనకి అందించాల్సినటువంటి విషయంలో ఈ రాజకీయ పార్టీలు ఎంత చిత్తశుద్ధి వహిస్తున్నాయో ఒకసారి చూడండి. బీసీకి రిజర్వ్ చేయబడినటువంటి ఈ చైర్మన్ పదవిని బీసీలకి అసలు అర్హులే కాదన్నట్టుగా బీసీలని ఆ చైర్మన్ పదవికి దూరంగా ఉంచడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య ఒకసారి గమనించండి. ఒక ఎస్సీ ఎస్టీ రిజర్వ్ చేయబడినటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు తప్ప ఎవరు భర్తీ చేయకూడదు, అంటే ఎవరు దాన్ని అధికారం చేయకూడదు. అలాంటిది బీసీ జనరల్కి కేటాయించినటువంటి ఈ చైర్మన్ పదవిని ఈ